హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. మనం ఈ వీడియోలో భారత ఆర్థిక సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే 2024-25కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం. ఇది భారత ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇన్ డీటెయిల్గా ఈ ఆర్థిక సర్వేను నేర్చుకుందాం. మనకి ఈ ఆర్థిక సర్వే అనే టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. టీజీపీఎస్సీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా ఏపీపీఎస్సీ వారికి ఎవరికైనా సరే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ నుండి ఎస్ఐ అండ్ గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 ఇలా అన్ని ఎగ్జామ్స్ లో మనకు ఈ భారత ఆర్థిక సర్వే నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అంశాన్ని డెఫినెట్ గా నేర్చుకోవాలి. సో మనం ఇన్ డీటెయిల్ గా ఈ భారత ఆర్థిక సర్వేలోని ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకుందాం. ఈ వీడియోలో మనకి గ్రోత్ రేట్, వృద్ధి ధోరణులు అనే అంశాన్ని నేర్చుకుందాం. సో మనకి భారత ఆర్థిక సర్వే 2024-25కి సంబంధించి అంశాలతో పాటుగా 2023కు సంబంధించినటువంటి భారత ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలను కూడా మనం డెఫినెట్ గా నేర్చుకోవాలి. సో మనం ఈ వీడియోలో భారత ఆర్థిక సర్వే 2024-25కు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం. అందులో భాగంగా వృద్ధి ధోరణులు అనే టాపిక్ ని నేర్చుకుందాం. అసలు ఆర్థిక సర్వే అంటే ఏంటి? మనకి ఆర్థిక సర్వేకి బడ్జెట్ కి మధ్య తేడా తెలిసి ఉండాలి. ఆర్థిక సర్వే ఏంటంటే గడిచిన ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో, ప్రీవియస్ ఆర్థిక సంవత్సరం, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఒక దేశం సాధించినటువంటి వృద్ధి, గ్రోత్ కి సంబంధించింది. అది వివిధ రంగాల్లో, పారిశ్రామిక రంగం కానివ్వండి, సేవా రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, ఇలా వివిధ రంగాల్లో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఒక దేశం సాధించినటువంటి వృద్ధిని తెలియజేసేది ఆర్థిక సర్వే. అది బడ్జెట్ ఏం తెలియజేస్తుందండి? రాబోయే సంవత్సరానికి మనం చేయబోయే ఖర్చులు, సో మనకి ఎంత ఆదాయం రాబోతుంది, మనం ఎంత వ్యయం చేయబోతున్నాం, మూలధన వ్యయం ఎంత ఉంటుంది, రెవెన్యూ వ్యయం ఎంత ఉంటుంది, ఇలాంటి అన్ని అంశాలు అంచనాల రూపంలో తెలియజేసేది బడ్జెట్. సో మనకి బడ్జెట్ కి సర్వేకి మధ్య డెఫినెట్ గా తేడా ఏంటో తెలిసి ఉండాలి. సో ఈ ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారో తెలిసి ఉండాలి. ఈ ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారండి? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారు రూపొందిస్తారు. ఎవరండి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించేది ఎవరంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఎవరు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ప్రస్తుతం ఎవరున్నారండి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా? అనంత నాగేశ్వరం గారు. వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బట్ అనంత నాగేశ్వరం గారు ప్రస్తుతం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నారు. ఇది ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. మనకు ఆర్థిక సర్వే అంటే డెఫినెట్ గా గుర్తుండాలి. ఆర్థిక సర్వేకి బడ్జెట్ కి మధ్య తేడా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం భారత వృద్ధి రేటు స్థిర ధరల్లో, మనకు స్థిర ధరల్లో ఉంటుంది అండ్ ప్రస్తుత ధరల్లో ఉంటుంది. స్థిర ధరల్లో కాన్స్టెంట్ ప్రైసెస్ లో ఉంటుంది అండ్ ప్రస్తుత ధరల్లో కరెంట్ ప్రైసెస్ లో ఉంటుంది. ఇది స్థిర ధరల్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ ఆర్థిక సర్వే 2024-25 సంవత్సరం ప్రకారం మనకి భారతదేశంలో వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత ఉంటుందని అంచనా వేశారండి? 6.3 to 6.8%. వెరీ ఇంపార్టెంట్. భారత ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం మన వృద్ధి రేటు, భారత వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగింది అని ఎగ్జామ్ లో అడగవచ్చు. ఎంత ఉంటుందని అంచనా వేశారండి? 6.3% నుండి 6.8% వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా మనకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేట్లు గుర్తుండాలి. సో మనకి గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో భారత వృద్ధి రేటు, గ్రోత్ రేట్ ఎంత నమోదైందండి? 6.4% నమోదైంది. అదేవిధంగా 2023-24లో ఈ వృద్ధి రేటు అనేది 8.2% గా ఉంది. అండ్ 2022-23లో ఈ వృద్ధి రేటు 7% గా నమోదైంది. అదేవిధంగా 2021-22లో ఈ వృద్ధి రేటు 9.7% గా నమోదైంది. ఈ 5 కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 2021-22లో 9.7%, 2022-23లో 7%, 2023-24లో 8.2%, 2024-25లో 6.4%. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగిందండి? 6.3 to 6.8% ఉంటుందని అంచనా వేశారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వారు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే పేరుతో ఈ 2025 సంవత్సరం జనవరిలో ఒక రిపోర్ట్ ను విడుదల చేశారు. దానిలో మీరు ప్రపంచ వృద్ధి రేటును ఎలా విభజించారంటే ప్రపంచ వృద్ధి రేటు, అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎకానమీ దేశాల్లో వృద్ధి రేటు అండ్ ఎమర్జింగ్ మార్కెటింగ్
డెవలపింగ్ ఎకానమీ నేషన్స్ వృద్ధి రేటు అని ఇలా ప్రచురించడం జరిగింది. సో మనం ఇది ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. ప్రపంచ వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేసింది ఐఎంఎఫ్ అంటే ఈ 2025 ప్రస్తుతం 2025లో ఐఎంఎఫ్ వారు సో ప్రపంచ వృద్ధి రేటును 3.3% ఉంటుందని అంచనా వేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 సంవత్సరంలో ప్రపంచ వృద్ధి రేటు ఎంత ఉంటుందని ఐఎంఎఫ్ వారు అంచనా వేశారంటే 3.3%. దీంతో పాటు గడిచిన సంవత్సరం 2024లో 3.2% వృద్ధి రేటు నమోదైందని తెలియజేశారు. అదేవిధంగా 2023లో 3.3% వృద్ధి రేటు నమోదైందని ఐఎంఎఫ్ తెలియజేశారు. దీంతో పాటుగా అడ్వాన్స్డ్ ఎకానమీ దేశాల్లో 2025 సంవత్సరంలో ఈ వృద్ధి రేటు అనేది 1.9% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. దీంతో పాటుగా గడిచిన సంవత్సరంలో ఈ అడ్వాన్స్డ్ ఎకానమీ దేశాల్లో 2024లో ఈ వృద్ధి రేటు 1.7% నమోదైందని ఐఎంఎఫ్ తెలియజేసింది. అదేవిధంగా 2023లో ఎంత అండి 1.7% గ్రోత్ రేట్ నమోదైనట్టు తెలియజేసింది. సో మనం అండ్ ఎమర్జింగ్ మార్కెటింగ్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ దేశాల్లో కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం 2025లో ఐఎంఎఫ్ 4.2% గ్రోత్ రేట్ ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అదే గడిచిన సంవత్సరం 2024లో 4.2% సేమ్ 4.2% వృద్ధి రేటే నమోదైంది. ఇప్పుడు కూడా 4.2% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అదే 2023లో 4.4% గ్రోత్ రేట్ నమోదైంది అని ఐఎంఎఫ్ వారు తెలియజేశారు. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎకానమీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ అన్ని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరు విడుదల చేశారండి? ఐఎంఎఫ్ వారు విడుదల చేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏ పేరుతో విడుదల చేశారండి? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ పేరుతో విడుదల చేశారు. ఇందులో మనకి ప్రపంచ వృద్ధి రేటు ఈ 2025 సంవత్సరంలో ఎంత ఉంటుందని ఐఎంఎఫ్ వారు విడుదల చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ లో తెలియజేయడం అయిందని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఉంటుందని అంచనా వేయడం జరిగిందండి. 2025లో 3.3% ఉంటుందని అంచనా వేయడం జరిగింది. సో మీకు ఇక్కడ చార్ట్ కూడా ఇచ్చారండి, చూడండి. ఈ చార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఈ వరల్డ్ డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా అడ్వాన్స్డ్ ఎకానమీ దేశాలది కూడా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ది 2025లో గ్రోత్ రేట్ ఎంత ఉంటుందని అంచనా వేశారండి? 3.3% ఉంటుందని. అదేవిధంగా 2024లో 3.2% ఉంది అని తెలియజేశారు. అదేవిధంగా 2023లో 3.3% వృద్ధి రేటు నమోదైందని తెలియజేసింది. అదేవిధంగా 2025లో అడ్వాన్స్డ్ ఎకానమీ దేశాల్లో 2025లో ఎంత ఉంటుందని అంచనా వేశారండి? ఐఎంఎఫ్ వారు 1.9% ఉంటుందని అంచనా వేశారు. 2024లో ఎంత నమోదైందండి? 1.7% నమోదైంది. 2023లో కూడా 1.7% నమోదైంది. ఈ పర్సెంటేజెస్ అన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీలైతే మీరు నోట్స్ రాసుకోండి. Thank you so much for watching. Please subscribe to We Are Edu Creators. Thank you everyone.